హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మంచి ఒక హ్యాండ్ డిజైన్ అయితే చూసేద్దాం. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా ఇదైతే బ్లౌజే అండి. నార్మల్గా మనం బ్లౌజ్కి హ్యాండ్ కట్ చేసిన తర్వాత మధ్యలోకి మళ్ళీ కట్ చేసేయాలి. దాన్ని అడ్డుగా మధ్యలో కట్ చేస్తే ఇలా ఒక హ్యాండ్ 2 పార్ట్స్ అవుతుంది. 2 పార్ట్స్ అయిన తర్వాత 1 ఇంచ్కి నేను మార్కింగ్ చేశాను చూడండి. మార్కింగ్ కనిపిస్తుంది కదా. దాని తర్వాత పోట్లీ బటన్స్ ఇలా తయారు చేసుకొని ఇలా ఇటువైపు వచ్చేటట్టుగా మనం ఎక్కడైతే పోట్లీ బటన్ తయారు చేసుకున్న తర్వాత థ్రెడ్ చుడతాం కదా, ఆ థ్రెడ్ మీదే ఇప్పుడు కుట్టుపడాలన్నమాట. నార్మల్ పాదంతో వేసేవచ్చండి. సింగిల్ పాదం అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది, కానీ నార్మల్ పాదంతో కూడా వేసేవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కడైతే మనం దారం చూడతామో దాని మీదకి మనకి చూసారు కదా, ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ అలా మొత్తం అన్నీ కూడా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా లైనింగ్ అయితే దీనికి జాయిన్ చేయలేదండి. ఇప్పుడు ఆ రెండో ముక్క ఉంది కదా, ఆ రెండో ముక్కను కూడా దీని మీద వేసి కుట్టేయాలి. కానీ మనకు అలా కుట్టు కనిపిస్తుంది కాబట్టి యువతల తిప్పితే ఆల్రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు కనిపిస్తుంది కాబట్టి ఆ వేసిన కుట్టు మీద మళ్ళీ ఇంకో కుట్టు సేమ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ సేమ్ అదే కుట్టు మీద వేయాలన్నమాట. అంటే పోట్లీ బటన్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా మధ్యలోకి ఆల్రెడీ కట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ జాయింట్ చేస్తాం అనమాట. పోట్లీ బటన్స్ వేసేసి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా ఉన్న పోట్లీ బటన్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని, దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని పైన మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలన్నమాట. అంటే అలా అద్ది ఉన్నట్టుగా, అద్ది పెట్టి ఉన్నట్టు చూసారు కదా, చక్కగా ఉంది కదా. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ జాయింట్ చేసేసుకొని నార్మల్గా హ్యాండ్ అయితే ఎలాగైతే కుట్టేసుకోవాలో అలా కుట్టుకోవాలి. దీనికి పైపింగ్ కూడా వేసానండి, అది కూడా నేను వేరే వీడియోలో అప్లోడ్ చేశాను. సో మనం చూసారు కదా, అదే సేమ్ హ్యాండ్ ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ నెక్ కూడా డిజైన్ పెట్టాను పోట్లీ బటన్స్తో. ఒక బార్డర్కి హ్యాండ్స్కి వేసాను, ఇంకొక బార్డర్ నెక్కి పెట్టాను అనమాట. సో ఈ సారీ అయితే పెద్ద కాస్ట్ అయితే కాదు, కానీ బ్లౌజ్ వల్ల సారీ అసలు అదిరిపోయింది అనమాట. ఇది సారీ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.